అంతర్జాతీయ యోగా దినోత్సవం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సందర్శించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పల్నాడు జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద కార్యక్రమంగా యోగాంధ్ర పల్నాడు జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గత నెల 21వ తేదీన సామూహిక యోగా సమ్మేళనం నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఎస్పీ శ్రీనివాసరావు, జేసీ సురాజ్ గనోరే, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 6 గంటల కార్యక్రమాన్ని ప్రారంభించి 8 గంటలకు ముగించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు యోగా ప్రాధాన్యాన్ని వివరించి ఆసనాలు వేయించారు. ఉద్యోగులు, ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా యోగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో భారతీయ వారసత్వ సంపద అయిన యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టామన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడి పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను గత నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్లాంట్లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ, గుంటూరుతో పాటు మొత్తం 12 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను ఇక్కడికి తరలిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిరోజు 1400 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మరో 6 చోట్ల ఈ తరహా ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రాజధాని అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని అన్ని హంగులతో నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2.51 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలోని షటిల్ హాలును ఈ నెల 9వ తేదీన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖలో స్పోర్ట్స్ అకాడమీలు అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్టేడియాల పనులు, క్రీడాకారులకు ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2019 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఈ నెల 10వ తేదీన కనుల పండుగగా జరిగింది. తల్లిదండ్రులకు ఆటల పోటీలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉపాధ్యాయుల నడుమ ఆనందంగా సాగింది. దీనిలో భాగంగా సత్తెనపల్లి బాలికల ఉన్నత పాఠశాలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాట వేయాలన్నారు. విద్యార్థులు ప్రతిభ గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు పొందవచ్చని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్ల ఉద్యోగ విరమణ కార్యక్రమం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గత నెల 30వ తేదీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేయడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలందించిన సిబ్బందిని పూలమాల, దుశ్శాలులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు P4 విధానాన్ని అమలు చేస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ జిల్లా చాప్టర్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, అర్హతలో ఉన్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ రాయితీ వంటి పథకాలు అందని వారిని గుర్తించి అందించాలన్నారు. జిల్లాలో రైతుల ఆదాయం పెరిగేలా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ పలకలు అమర్చాలని సూచించారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.